అందరికీ నమస్కారం. నేను మీ గోపాల్ అయ్యంగార్. 4వ తారీఖు ఆగస్టు నెల 2024 నుంచి 10వ తారీఖు ఆగస్టు నెల 2024 వరకు మేషరాశి నుంచి మీనరాశి వరకు వారఫలాలు ఎలా ఉందో తెలుసుకుందాం. అలాగే చాలామంది ప్రేక్షకుల కోరిక మీద మాత్రమే నేను నక్షత్రాల గురించి, తిథుల గురించి చెప్పడం జరుగుతుంది. ఈ వారఫలము 4 నుంచి 10 వరకే కాకుండా ఆదివారం నుంచి శనివారం వరకు, పుష్యమి నక్షత్రం నుంచి చిత్తా నక్షత్రం వరకు, అమావాస్య తిథి నుంచి షష్ఠీ తిథి వరకు ఈ యొక్క వారఫలాలు ఉంటాయని తెలుసుకోవాలి. ఈ వారం కానీ గ్రహ స్థితులను చూసుకుంటే శుక్రుడి యొక్క మార్పు మనకు చాలా పెద్ద తేడా కనిపిస్తూ ఉంది. కుజుడు, గురువు వృషభ రాశిలో, అలాగే రవి అంటే సూర్యుడు కర్కాటక రాశిలో, బుధ శుక్ర గ్రహాలు సింహరాశిలో, కేతు వచ్చేసి మనకి కన్యా రాశిలో, శని కుంభరాశిలో, రాహు మీనరాశిలో సంచరిస్తున్నారు. అలాగే చంద్రుడు వచ్చేసి కర్కాటకం, సింహం, కన్యా రాశిలో సంచరిస్తూ ఈ వారం అంతా ఫలితాలు ఇస్తున్నారు. మరి మీరందరూ కూడా మీ జాతకాలు తెలుసుకోవడానికి, మీ జీవితంలో యొక్క దశ ఏమిటో, అంతర్దశ ఏమిటి, మీ నక్షత్రము, లగ్నము, రాశి అన్నీ కూడా 50 పేజీల జాతకం ఉంటుంది మీది. అలాగే మీ జాతకాన్ని 20 నిమిషాలు మీకు అర్థమయ్యేటట్టుగా మాట్లాడి వాయిస్ రికార్డ్ చేయించడం జరుగుతుంది. ఆ 50 పేజీలు మీకు పంపడం జరుగుతుంది. మరి మీరందరూ కూడా మీ జాతకాలు తెలుసుకోవడానికి కోసం మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఈ పైన ఇచ్చిన వాట్సాప్ నెంబర్లకి పంపించండి. మీ జాతకం రెడీ అవుతుంది. ఎవరికైతే డేట్ ఆఫ్ బర్త్ లేదో వాళ్ళు ముఖం కనిపించేట ఒక ఫోటో, మగవాళ్ళు కుడి చేయి ఫోటో, ఆడవాళ్ళు ఎడమ చేతి ఫోటోలు పంపించండి. మీ జాతకాలు రెడీ అవుతాయి. ఏదైనా సరే మనిషి అన్నప్పుడు, ఈ భూమి మీద పుట్టినప్పుడు అనేక సమస్యలతోని మా దగ్గరికి వస్తారు. ప్రతి సమస్యకు కూడా ఖచ్చితంగా పరిష్కారం అనేది ఉంటుంది. పరిష్కారం లేని సమస్య అంటూ ఉండదన్నమాట. మరి ఈ సమస్యలని చాలా పెద్దవి చేసి దాన్ని జనాలని దోచుకోవడానికి చాలామంది ఉంటారు. కానీ వాళ్ళని రక్షించడానికి కోసమే మేమనేది చాలా సింపుల్గా మీకు రెమెడీ చెప్పి సింపుల్గా మిమ్మల్ని ఆ ఇబ్బందుల నుంచి పడేసేటువంటి ఆలోచన చేస్తున్నాం. కాబట్టి తప్పకుండా మీరు నన్ను కాంటాక్ట్ చేయండి. మీకు సింపుల్గా రెమెడీ చేస్తాను. కాబట్టి నా యూట్యూబ్ ఛానల్ పేరు కూడా thesimple.astrologer.com అని చెప్పేసి పేరు పెట్టుకున్నాను. మీరందరూ కూడా దయచేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడమే కాకుండా మీ బంధువులకి, స్నేహితులకి మా గురించి తెలియజేస్తారని ఆశిస్తూ, ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి 4వ తారీఖు ఆగస్టు నుంచి 10వ తారీఖు ఆగస్టు వరకు ఈ వారమంతా కూడా కుజుడు వృషభ రాశిలోనే సంచరించడం వల్ల మీకు అత్యంత లాభదాయకంగా ఉంటుంది. చాలా సంతోషంగా, ఆనందంగా గడుపుతారు. మంచి పాజిటివ్ ఆలోచనలతో ముందుకు వెళ్తారు. అలాగే ధన ఆదాయంతో పాటు కుటుంబ సంతోషము, తెలివితేటలు బాగా పనిచేయటం, అలాగే బంధువుల, స్నేహితుల సహాయ సహకారాలు పెద్దగా లభించినప్పటికీ మానసిక ధైర్యాన్ని కలిగి ఉండడం, విలువైన వస్తువులు, భూములు, ఇల్లు, వాహనాలు, ప్రాపర్టీస్ అన్నీ కూడా కొనడానికి ఎంతో అనుకూలంగా ఉండడం, అలాగే సంతానం విషయంలో వాళ్ళ విదేశీయానాలు, దూర ప్రయాణాలు కానీ ఎటువంటి ఆలోచనలు చేసినా కూడా తెలివిగా అది మీకు సక్సెస్ అవ్వడం, అలాగే ఆరోగ్యపరమైన విషయాల్లో కొంత జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి తెలియజేస్తూ, భార్యాభర్తల మధ్య చక్కటి సయోధ్య కలిగి సంతోషంగా, ఆనందంగా ఉండడమే కాదు, వివాహం కాని వాళ్లకు వివాహ ప్రయత్నాలు సఫలమవుతాయి. భార్యాభర్తల ఉన్న గొడవలు కూడా సమసిపోయేటువంటి అవకాశాలు బాగున్నాయి. అలాగే అదృష్టం బాగా కలిసి వస్తుంది. తండ్రి సహకారంతో అన్ని పనులు పూర్తి చేయటం, అదృష్టం బాగా కలిసి రావటం వల్ల మీరు ఈ వారం అంతా సంతోషంగా, ఆనందంగా గడపడమే కాకుండా ఉద్యోగస్తులందరికీ మంచి ప్రయోజనాలు ఉంటాయి. మంచి ఉన్నత స్థితిలో ఉంటారు. మంచి పలుకుబడి కలిగిన వాళ్ళతో మీకు పని అవుతుంది. వ్యాపారస్తులకు మంచి లాభాలు, అలాగే ఎటువంటి వ్యాపారం చేసినా కూడా అందులో మంచి లాభాలు కలిగి ఉండడమే కాదు, ఖర్చులు మాత్రం మీకు ఈ వారం కాస్త అధికంగా ఉంటుంది అని చెప్పేసి మనం చాలా బాగా చెప్పొచ్చు. సుబ్రహ్మణ్య స్వామి ఈ యొక్క కుజగ్రహానికి అధిపతి, అంటే మేషరాశికి అధిపతి. కాబట్టి అందరూ కూడా కుజుడి యొక్క మంత్రాన్ని చదవడము కాకుండా కుజగ్రహానికి అధిపతి అయిన సుబ్రహ్మణ్య స్వామి యొక్క కందషష్ఠి కవచం లాంటివి చదువుకోవటం మీకు ఎంతో మేలు కలిగిస్తుంది. చూశారు కదా 12 రాశులకు మనం ఏ విధంగా చెప్పామో, అలాగే మీరందరూ పరిహారాలు చేసుకోండి. మీ జాతకాలు తెలుసుకోవడానికి కోసం పైన ఇచ్చిన నేను నెంబర్లు నన్ను కాంటాక్ట్ చేయండి. మీతో నేను ఫోన్లో మాట్లాడతాను, పరిహారాలని చెప్తాను. మీ జాతకం మొత్తం కూడా మీకు క్లియర్గా చెప్పి పరిష్కారాలు చెప్పి జాతకాన్ని మెయిల్ చేయటం, అలాగే రికార్డ్ చేసిన 20 నిమిషాలని మీరు మళ్ళీ వినొచ్చు కూడా.
అలాగే మీ స్నేహితులకి బంధువులకి నా ఛానల్ గురించి తెలియజేస్తారని, thesimpleastrologer.comని మీరు సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ మీ నుంచి సెలవు తీసుకుంటున్నాను. మీ గోపాల్ అయ్యంగార్.